అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. జై శ్రీరామ్. మీ శివరాంలో తెలంగాణ రాష్ట్ర బజరంగ దళ్ కన్వీనర్. ఏదైతే రాత్రి భారత హార్ను చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసినందుకు, విజయకేతనం ఎగరేసినందుకు తెలంగాణ రాష్ట్ర బజరంగ దళ్ హర్షిస్తూ ఉంది, ఆనందం వ్యక్తం చేస్తూ ఉంది. ఇదే సందర్భంలో ఒక దేశ సభ్యురాలై ఉండి విద్యాశాఖలో విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి వ్యక్తి, మరి రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలు, మరి శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి మహిళ, వారు విద్యాశాఖ సభ్యురాల నుండి కూడా ఒక సింధూర్ ఆపరేషన్ మీద ఎగతాళి మాట్లాడడము ఇది సరి అయింది కాదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధశుద్ధి ఉంటే ఆమెను తక్షణమే విధుల నుండి తప్పించాలి, దేశద్రోహం చర్యగా భావించి ఆమె పైన కేసు కూడా పెట్టాలని బజరంగ దళ్ తెలంగాణ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ఆఫీసును ఖచ్చితంగా ముట్టడిస్తామని బజరంగ దళ్ తెలంగాణ హెచ్చరిస్తూ ఉంది. భారతదేశంలో ప్రతి పౌరుడు ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటే ఈమె పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ ఎగతాళిగా మాట్లాడడం సరైనది కాదని ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గమనించి ఆమెను తక్షణమే విధుల నుండి తొలగించి ఆమెను అరెస్ట్ చేయాలని కూడా బజరంగ దళ్ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో వారి ఇంటిని కూడా ముట్టడిస్తాము, ఖచ్చితంగా మా ఆందోళన కార్యక్రమం చేపడతామని కూడా బజరంగ దళ్ నుండి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో పాకిస్తాన్కు సంబంధించినటువంటి పేర్లు ఏదైతే ఉన్నాయో, పేషావార్ అని ఓటర్లు ఉన్నాయి. ఈ పేషావార్ అంటే హిందుత్వానికి వ్యతిరేకం కాబట్టి ఈ పేషావార్ పేర్లు కూడా ఉండకుండా చూడాలి. ఎక్కడైతే పేషావార్ పేర్లు హోటల్స్ ఉన్నాయో భారత పౌరులు ఎవరు కూడా అక్కడికి వెళ్ళకూడదని కూడా బజరంగ దళ్ నుండి అందరిని వేడుకుంటా ఉంది. జై శ్రీరామ్. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.